బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఏసీబీ తన తుది నివేదికను సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించింది. 2024 డిసెంబర్ 19న నమోదైన ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, A4గా ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కంపెనీని ఏసీబీ పేర్కొంది. ఈ రేసును నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని, కేబినెట్ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించారని ఏసీబీ నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందని, బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు దర్యాప్తులో వెల్లడించింది. ట్రైపార్టీ అగ్రిమెంట్కు ముందే బీఆర్ఎస్కు ఈ బాండ్లు చెల్లించడం గమనార్హం. ఈ నివేదిక ప్రకారం ఐఏఎస్ అరవింద్ కుమార్ గవర్నర్ సంతకం లేకుండానే కీలక అగ్రిమెంట్లకు అనుమతులిచ్చారు. ఈ 2 అగ్రిమెంట్లు కూడా గవర్నర్ నోటీసులో లేవని, అలాగే ఎంఏయుడి నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఏసీబీ తెలిపింది. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆర్థిక మంత్రికి సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ లావాదేవీలు జరిగాయి. చెల్లింపులు, కొత్త అగ్రిమెంట్లను ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో చేసి నియమాలను ఉల్లంఘించారని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. ఈ కీలక అంశాల ఆధారంగా నిందితులపై అవినీతి నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఏసీబీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.